మోకాళ్ళ మీద నిలబడు. మళ్ళీ ఒక్కసారి మోకాళ్ళ మీద నిలబడు. ఎందుకు రాదో సమాధానం తెలుసుకోవాలి మనం. ఎందుకు ఇవ్వడు దేవుడు? ఎందుకు రాడు నీకు అందుబాటులో? ఎందుకు చేయడు నీ ఎడల అద్భుతం? ఎందుకు జరగదు నీ ఎడల కార్యం? కూటంలో కాసేపు 4 మాటలు ఏంటో కోట వైపుగా వెనక్కి క్యూ కట్టడం. శాలేమన్నా చెయ్యి పెట్టు, శాలేమన్నా నెత్తిమీ చేయబెట్టు, శాలేమన్నా నెత్తిమీ చేయబెట్టు. ఈడొకడు దొరికాడు. ఇంకేం మనం ఏం అవసరం, ఆయన చేయబెడితే సార్, ఆయన చేయబెడది. ఓరి నాయ, దేవుని చేయి రావద్దా నీ మీదికి? దేవుని చేయి రావద్దా? మనిషి చెయ్యా? ఏసై చెయ్యా? లే మోకాళ్ళే, నీ హస్తము నా మీదికి రానియమని అడుగు. నన్ను బలపరిచావు, నీకు వందనాలు వందనాలు అని థ్యాంక్స్ చెప్పు. దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుందాం రండి, స్తోత్రం చెప్పుకుందాం రండి. నిజంగా నీతో మాట్లాడితే థ్యాంక్స్ చెప్పు. నేను చైతన్యపరిస్తే థ్యాంక్స్ చెప్పు. నీకు కర్తవ్యం బోధిస్తే థ్యాంక్స్ చెప్పు. నీకు ఎలా నడవాలో నేర్పినందుకు థ్యాంక్స్ చెప్పు. కృతజ్ఞతలు చెప్పు. మహిమపరచు, నా తండ్రిని మహిమపరచు. వందనాలయ్యా, వందనాలయ్యా, నీ సన్నిధి దిగి మా మధ్యలో